హాయ్ అండి. హోమ్ మేడ్ పొటాటో చిప్స్ చేసాము. ఇవి చాలా బాగా వచ్చాయండి గుల్లగాను. పప్పులు సాంబార్లు నంచుకోవడానికి వడియాల్లాగా ఉపయోగపడతాయి. ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పిల్లలు తినడానికి బాగుంటాయండి. వీడియో చివరి వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పొటాటో చిప్స్ ఎలా చేయాలో చూద్దాము. 8 కిలోలు బంగాళదుంపలండి. ఇవి ముందుగా 10 నిమిషాల పాటు నీళ్ళల్లో ఉంచేయాలి. నీళ్ళల్లో 10 నిమిషాలు నానిన తర్వాత శుభ్రంగా మురికంతా పోయేలాగా కడుక్కోవాలండి. ఇలా నీట్గా ఎక్కడైనా మార్కులు నల్లగా ఉంటే అవి చెక్కేసి క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా దుంపలన్నీ నీట్గా చెక్కేసుకోవాలి. అన్నీ కూడా నీళ్ళల్లో ఇలా వేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్కటి మనం చిప్స్ తయారు చేసుకోవాలి. ఈ చిప్స్ చెక్కేది డీమార్ట్లో ఉన్నాయండి. ఈ విధంగా పొటాటో చిప్స్ రావాలి. చూడండి, అన్నీ ఒకే మాదిరి ఇలా వస్తాయి. ఇవి నీళ్ళల్లో వేసి కడుక్కోవాలండి. ఈ విధంగా మనం అన్నీ కూడా చెక్కేసిన తర్వాత మంచి నీళ్ళల్లో వేసి ఒక 3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇవి ఎక్కువ దుంపల మూలని ఒక 3 టబ్బుల్లో వేసాము. శుభ్రంగా కడిగేసిన తర్వాత మంచినీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక పెద్ద గిన్నెతో నీళ్లు పెట్టుకోవాలండి. వెసరు ఈ నీళ్ళల్లో ఒక చేతుడు ఉప్పు వేసుకోవాలండి. నీళ్లు మరిగే వరకు మనం వెయిట్ చేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ పొటాటో చిప్స్ అన్నీ కూడా మనం ఒక బెజ్జాలు ఉన్న గిన్నెలో వేసుకోవాలండి. మనం తీసుకున్న గిన్నెని బట్టి అందులో వేసిన నీళ్ళను బట్టి వేసుకోవాలండి. చిప్స్ మరీ ఎక్కువగా వేసుకోకూడదు. చూడండి, ఉడుకుతున్నాయి కదా. ఇలా 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మళ్ళీ బెజ్జాల గిన్నెలో వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా తీసి మరీ ఎక్కువ మెత్తగా కూడా ఉడికించకూడదండి. చూడండి, నీళ్ళన్నీ వాడిపోయినాయి. చిప్స్ ఇలా ఉండాలి ఉడికిన తర్వాత. వడియాల కంటే కూడా ఇవి బెటర్ అనిపించాయి నాకు. చేసుకోవడం కూడా ఈజీ అండి. చూడండి, ఈ విధంగా ఎండలో ఒక చీర పరిచేసి దాని మీద ఒక్కొక్కటి ఆరబెట్టుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీ కాకుండా 1 కిలో 2 కిలోలు పొటాటో కూడా మీరు చేసుకోవచ్చండి. ఈ విధంగా చూడండి, 3 రోజులకి శుభ్రంగా ఎండిపోయినాయి. గలగలలాడేలాగా ఎండేయండి. మీకు ఇప్పుడు కొన్ని వేయించి చూపిస్తాను. చూడండి, ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని ఎక్కువ వేసానండి, ఆయిల్ తక్కువ వేసాను. మనం వేసిన ఆయిల్కి తగ్గట్టు కొన్ని వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం కొద్దిగా ఒక 10 7 8 10 అలా వేసుకొని వేయించుకొని తీసుకుంటే చక్కగా తెల్లగా పువ్వుల్లా వస్తాయి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు దీనిలో కొంచెం కారం జల్లుకుంటే బాగుంటాయండి. ఇలా కారం జల్లుకొని మనం నంచుకుని తింటే సైడ్ డిష్గా బాగుంటాయి. అస్సలు ఆయిల్ లేదండి, ఆయిల్ అసలు పీల్చుకోలేదు. చూడండి, చాలా గుల్లగా వచ్చినాయి. ఎంత బాగా ఎండితే అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. మనకు కావలసినప్పుడల్లా కొద్దిగా వేయించుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.